బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. ఈ మధ్యను మా ఇంట్లో అనగా ఎడింబరో ఇంట్లో జరిగిన సంగతి చాలా ఆశ్చర్యమనిపించింది. మానవ స్వభావము ఎక్కడ ఉన్నా కొన్ని సందర్భాలలో ఒకటిగానే ఉంటుంది. అందులో ముఖ్యముగా వంటవాళ్ల గుణం మరీనూ. మొదట వచ్చిన కొత్తలో ఇక్కడ మనుష్యుల శరీరం ఎంత తెల్లగా ఉంటుందో వాళ్ల చర్యలు కూడా అంత స్వచ్ఛముగానూ నిష్కళంకముగానూ ఉంటాయనుకున్నాను. ఇది కేవలము నిజము కాదేమోనని, నా ఊహాజనితమేమోనని అనుమానం కొంచెం కలిగింది. నేనీ దేశంలో కాదు, ఎడింబరోలో అడుగుపెట్టినప్పటినుంచి రాజు సలహాను అనుసరించి నేను తెచ్చుకున్న తాటాకుల కట్ట ఉపయోగించడం మానేశాను. దానికి ప్రత్యామ్నాయముగా ఒక విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి గంటసేపు వాడికి బోధించి 2 వెండి తాటాకులు నాలిక గీసుకోవడానికి చేయించుకుని తెచ్చుకున్నాను. ఒకటి పెట్టెలో భద్రపరుచుకుని రెండోది ఉపయోగిస్తూ దంతధావనం అయిన తరువాత నేను పేస్టు బ్రష్తో పాటు స్నానాల గదిలో విడిచి వస్తూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లైన తర్వాతను ఒకరోజు నాది కనిపించలేదు. ఎంతసేపో వెతుక్కున్నాను, దొరకలేదు. ఏమై ఉంటుందా అనుకుంటూ ఆ పూటకు తాటాకుతోటి కాలక్షేపం చేసి ఆ తాటాకు ల్యాండ్లేడీ చూడకుండా శుభ్రముగా కడిగేసి చిన్న ముక్కల కింద కత్తిరించేసి వీధిలోకి గిరవాటేశాను. 2 రోజులు దాని సంగతి ఏమీ తేలలేదు. ఏమైందని నెమ్మదిగా మా ల్యాండ్లేడీని అడిగాను. తనకేమీ తెలియదని, అదేమిటో ఎప్పుడూ చూడనేలేదని మొదట బుకాయించింది. మళ్లీ కొంతసేపు ఆవిడకు వర్ణించి చెప్పాను. అది వెండిదని, ఖరీదైనదనీని. వెండా శ్యాంగారూ? నిజంగా వెండే? అయ్యో పాపము, ఏమైపోతుంది? ఇక్కడికెవరూ రారే అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. ఇక్కడికెవ్వరూ రారని నాకూ తెలుసును, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బెబ్బే, నాకేమీ తెలియదండి శ్యాంగారు, నేనలాంటిదాన్ని కాదు. నాకేమి ఉపయోగమది? మా దేశంలో నాలిక గీసుకోవడమూ అలవాటులేదు అంది. అవును, మీ దేశంలో నాలికా గీసుకోరు, మొహమూ కడుక్కోరు. మీ దేశంలో మొహమే కాదు, ఏదీ కడుక్కోవడం అలవాటులేదు కదా అన్నాను. అందులో ఉండే అంతరార్థము ఆ ఇల్లాలకు అర్థం కాలేదు. సరే, ఈవిడే ఏదో చేతిదెబ్బ కొట్టేసిందని అనుమానము గట్టిగా తగిలింది నాకు. సరే, ఏమి చేస్తాం, చూద్దాము అనుకుని పెట్టెలో దాచుకున్న 2వ వెండాకు పైకి తీశాను. మామూలుగా స్నానాల గదిలోనే పెడుతూ వచ్చాను. ఒకరోజున మామూలుగా నాకు భోజనము తీసుకువచ్చినప్పుడు యథాలాపంగా అన్నట్టు, ఏమండి, నువ్వడిగిన వస్తువు దొరికినట్లుందే, అక్కడే ఉంది అంది. వెండి బంగారాలు పోనేకూడదుగాని, పోతే దొరకడము ఎక్కడో ఎన్నడోగాని ఉండదు. నేను మళ్లీ కొత్తది చేయించుకున్నానన్నాను. 10-15 రోజులైన తర్వాతను ఇది కూడా మళ్లీ మాయమైంది. ఈ నాలుకబద్ద మళ్లీ మాయమైందండి అని ఆవిడతో సవినయముగా మనవి చేసుకున్నాను. ఆవిడ కొంచెం కోపము అభినయిస్తూ, ఇదేమిటండి, ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడూ పోనిదే ఇదొక్కటీ మట్టుకు ఎలా పోతుంది? మీరే ఎక్కడో పారేసుకుని ఉంటారంది. ఇదేమీ దొడ్లోకి వీధిలోకి తీసుకువెళ్లి ఉపయోగించి పారేసే వస్తువు కాదు కదా, ఇక్కడే పోయుండాలి అన్నాను. అయితే నేను తీశానంటారా అంది కోపంగా. నేను కళ్లతోటి చూడనిదే ఆ మాట ఎలా అనను? పోవడము మట్టుకు ఇక్కడే పోయింది అన్నాను. ఆవిడకు చాలా కోపం వచ్చినట్టుంది. విసవిసా నా ఎదుట నుంచి వెళ్ళిపోయింది. తరువాత క్రమేణా ఇంకొక అనుమానం తగిలింది నాకు. వారం నాకు కొన్న బియ్యం వగైరా భోజన పదార్థాలకు బిల్లు పెరుగుతూ ఉండడం గమనించాను. పోనీ నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించుకున్నాను. ఎంత ఎక్కువ తిన్నా బిల్లు ఇంత పెరగవలసిన అవసరం లేదనిపించి మా రాజు దగ్గర ఈ ప్రస్తావన చేశాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటువంటి చిల్లర విషయాలలో కొంచెం హస్తలాఘవం ప్రదర్శించే స్వభావము ఈ ల్యాండ్లేడీల జాతికంతకీ ఉందన్నాడు. ఓహో అనుకున్నాను. అతను చెప్పిన దాంట్లో అనృతమూ అతిశయోక్తి లేదని మరో విషయంలో రుజువైంది. 4-5 సార్లు రాజు పంపినవి, 5-6 సార్లు నేను కొనుక్కున్నవి కొన్ని మన దేశపు పిండి వంటలు, మినపసున్నిలడ్డులాంటివి, ఇక్కడ దొరికే కేకులు, చాక్లెట్ల లాంటివి నేను తెచ్చి సీసాల్లో పెట్టుకునేవాణ్ణి. మన దేశపు పిండి వంటలు 1-2 సార్లు ఇంటివాళ్లకు రుచి చూపించాను కూడాను. అవి రుచిమరిగారు కాబోలు. అలాంటివి ఎప్పుడు తీసుకువచ్చినా 10 రోజులు నేను ఉపయోగించుకునేవి 1-2 రోజుల్లోనే హారతి కర్పూరంలాగా హరించిపోయేవి. ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్లేడీని అడిగాను కూడాను ఉండబట్టలేక. ఆవిడ చాలా కోపం వచ్చినట్లు అభినయిస్తూ, మేం చేసే పనులు మా ఇంట్లో మీకు వసతి బాగా లేకపోతే మీరింకొక చోటుకు వెళ్లవచ్చునుగాని మాకిలాంటి చిల్లర దొంగతనాలు అంటగట్టడం న్యాయము కాదు అంది. కొంచెం కన్నీరు కూడా కళ్లల్లోంచి పైకి లాగడానికి ప్రయత్నించి విఫలురాలై జేబురుమాలుతోటి కళ్ళూ ముక్కు ఎర్రబడేటట్టు నలుపుకుని నా గదిలోనుంచి అవతలకు దాటింది. నేను రాజుతో మళ్లీ ఈ సంగతులన్నీ చెప్పాను. నువ్వేమీ అక్కడ్నించి కదిలే ప్రయత్నం చేయకు. ఎక్కడకు వెళ్ళినా ఇటువంటివి తప్పవు. ఇక్కడ మనకు యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది. ఇల్లూ శుభ్రముగా ఉంటుంది.
తక్కిన అన్ని విషయాల్లోనూ ఆవిడ మంచి మనిషే ఉన్నవాళ్లలో. సరే, కూతుళ్ల మంచి చెడ్డలు ఈపాటికి నువ్వు గ్రహించే ఉంటావు అన్నాడు కొంటెగా. ఓ గమ్మత్తు చేసి ఆ ముండని ఏడిపిద్దాం. ఆ దెబ్బతో ఇక జన్మలో ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యదు అన్నాడు. ఏమిటి అన్నాను. నీతోటి ఇప్పుడు చెప్పంలే, నీకే తెలుస్తుంది అన్నాడు. 2 రోజుల తర్వాతను ఒక చక్కటి ప్యాకెట్ పైన నా పేరు చిరునామా వ్రాసి నా చేతికిచ్చి, నువ్వు పైతాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో, తరువాత ఏం జరుగుతుందో చూదాము అన్నాడు. ప్యాకెట్టు కొంచెం బరువుగానే ఉంది. సరే, ఇదేమిటో చూదామని అతను చెప్పినట్టు చేసి సాయంత్రం అతనూ నేను షికారు వెళ్లినా మామూలు వేళకంటే కొంచెం ఆలస్యముగా రాజుతో సహా ఇంటికొచ్చాం. లోపల ప్రవేశించేటప్పటికీ ఇంటావిడ రోదనలు, కూతుళ్ల ఓదార్పులు వినపడి మేమిద్దరమూ వంట ఇంట్లోకి వెళ్ళి ఏమిటేమిటని కంగారుగా అడిగాం. నన్ను చూచి ఆవిడ మరీ ఏడవడం మొదలుపెట్టింది. ఏమిటమ్మా, ఏమి జరిగిందని పిల్లల్నడిగాను. ఏమీ లేదండి, మీ గది తుడుస్తూ సవరిస్తూ అక్కడేదో పేకట్టు కనబడితే ఉంచేదో పారేసేదోనని మా అమ్మ విప్పి చూసింది. అందులో పాము కనపడ్డది. మా అమ్మకు దాన్ని చూచిన భయముతో మూర్ఛ వచ్చింది అని పెద్దమ్మాయి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజుమొహం కేసి చూశాను. అతను నిశ్చలముగా ఎంతో సానుభూతితో మాట్లాడుతున్నట్లు, అరెరే, ఎంత పొరపాటు జరిగింది, అది జాగ్రత్తగా ఉంచు సుమీ, ఎవ్వరినీ ముట్టుకోనివ్వొద్దు అని మా పార్వతీశముతో చెప్పాను కూడాను. ఇది ఈ దేశంలో దొరికే కొత్త రకము పాము, ఇది మా దేశంలో దొరకదు, అందుకని మా కాలేజీ మ్యూజియంకు పంపించవలనని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండ్ చేతికిచ్చాను. అతను తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్టున్నాడు. ఇంతకు అది చచ్చిన పామే గనుక ఇంక చచ్చినా మనను కరవదు. ఈ పొరపాటుకు మేము చాలా విచారిస్తున్నాం, మీరేమీ అనుకోకండి, మీ అమ్మగారికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పండి అని నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరమూ ఎంతోసేపు చచ్చేటట్టు నవ్వుకున్నాం. ఇంక నీ వస్తువుకేమీ భయం లేదోయ్ అన్నాడు రాజు. భలే వాడవోయ్, అద్భుతమైన చికిత్స చేశావు, మా ఇంటావిడకు ఈ జన్మలో ఈ తెగులు పుట్టదింకా అన్నాను. ఆలస్యమవుతోందని రాజు వెళ్ళిపోయాడు. నేనేమీ ఎరగనట్టు మళ్లీ వంటగదిలోకి వెళ్ళి మంచంమీద పడుకున్న ల్యాండ్లేడీ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని మీద చెయ్యివేసి చాలాసేపు సముదాయించి మళ్లీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమెను బుగ్గమీద ఒకసారి ముద్దు పెట్టుకుని మంచంమీద నుంచి దిగాను. దానితో ఆవిడకెక్కళ్లేని సంతోషమూ వచ్చి ఉన్న కోపమంతా పోయి, నాయనా శ్యామ్, ఎంత భయపడ్డాననుకున్నావు, అమాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నాను, నన్నది కరిచినట్టు కూడా నాకు అనుమానం వేసింది, దానితో మరీ భయపడ్డాను అంది మళ్లీ ఓసారి కళ్ళు ఒత్తుకుంటూ. మీకేమీ భయం లేదండి, ఇంకెప్పుడూ ఇటువంటి తెలివి తక్కువ పని చెయ్యంలేండి, ఇది ఈ పూటే పంపించేస్తానిక్కడ్నుంచి, మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంటిలో నుంచి వెళ్లగొడుదురుగానిలేండి అన్నాను. అబ్బెబ్బే, ఎంత మాట, ఆ మాట ఎప్పుడూ అనకు, ఏమైనా సరే నిన్నిక్కడ్నుంచి వెళ్లనివ్వను, నీ చదువులు పూర్తయ్యి పరీక్ష ప్యాసై డిగ్రీ తీసుకునే వరకు మనమంతా ఏకంగా ఉండవలసినదే అంది నన్ను కౌగిలించుకుంటూ. సరే, మీకు కోపం పోయింది గనక ఈ భయము కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్నో పిక్చర్కి తీసుకువెళ్ళాలి, తప్పదు, త్వరగా తయారు కండి అన్నాను. మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కరితీ ఎప్పుడూ అలా వెళ్లడం అలవాటు లేదు అంది చిన్నపిల్ల. అవును, నిజమే అయ్యుంటుంది, ఈ ఇంట్లో చంటిపిల్ల ఉంది, ఏ తల్లి విడిచి వెళ్తుంది పాపం, ఆకలైతే నీకు పాలెవరిస్తారు అనగానే ఆ అమ్మాయి నా మీదకేదో విసరబోతే గబుక్కుని నేను గుమ్మం అవతలకు వెళ్ళి మళ్లీ ఒక అడుగు వెనక్కి వచ్చి తల్లి అంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేశాను. మీ అభిప్రాయం ఏదైనా నాకేమీ తీరికలేదిప్పుడు అంది మూతి విరుచుకుని. నీకు తీరిక లేకపోతే మటుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం, అందుచేతను ఆవిడ కోసమైనా మీరు కాస్త శ్రమపడక తప్పదు అని నేను చక్కాపోయాను. బారిస్టర్ పార్వతీశం సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్, నిర్వహణ అరిలా స్టూడియోస్, ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల, స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.